రూతు పుస్తకం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరి లేమిలో ఉన్నటువంటి ఆమె, కరువులో ఉన్నటువంటి ఆమె, శపించబడిన స్థితిలో ఉన్న ఆమె ఆశీర్వదించబడి ఓ ఉన్నతమైన స్థితిలో ఆమె నిలబడటానికి గల కారణం, దేవుడు ఈమెను ఆశీర్వదించడానికి గల కారణం, ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. రూతు దీవించబడడానికి గల కారణం, దేవుడు ఎందుకు ఆమెను ఆశీర్వదించాడు. ఈ 3వ అధ్యాయంలో యెహోవా చేత నువ్వు దీవించబడ్డావు అని ఆ దీవెన వాక్కులు ఆమె మీద పంపబడడానికి ఆమె చరిత్రంతో కూడా మార్చబడింది. ప్రారంభం జీవితం వేరు, తుదకు ఆమె ప్రయాణములో దేవుని చేత ఆశీర్వదించబడి ఓ ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఊరూరా కూడా రూతుని గురించి మాట్లాడుకునేటట్లుగా, దేశమంతా కూడా రూతుని గురించి మాట్లాడుకునేటట్లుగా రూతుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం, ఈరోజు నీవు ఆశీర్వదించడానికి కూడా అదే మార్గంలో నువ్వు నడిపించబడితే, అదే ఆలోచనలో నువ్వు కూడా నడిపించబడితే, నిశ్చయముగా రూతు స్థితిగతులు మార్చిన అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉపవాస పండుగలో నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చునుగాక, నీ స్థితిగతులన్నీ దేవుడు మెరుగుపరచునుగాక, దేవుని ఆశీర్వాదాలతో నీవు వృద్ధిపరచబడదువుగాక. రూతు పుస్తకం చాలా చిన్న పుస్తకం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలతో కూడిన పుస్తకం. ఈ 4 అధ్యాయాలు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటి అధ్యాయం, రూతు పుస్తకం మొదటి అధ్యాయం ప్రయాణానికి సూచనగా ఆ అధ్యాయం రాయబడింది. ప్రయాణము అనండి ఒకసారి. మనమందరము కూడా ప్రయాణికులం, మనమందరము యాత్రికులం. మనది ఈ పురము కాదు. ప్రస్తుతానికి ఈరోజు నీకు ఇల్లు ఉండొచ్చు, ప్రస్తుతానికి నీకు ఈరోజు వసతులు ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా విడిచి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ నిత్య జీవములోనికి, ఆ పరలోకములోనికి మనము తిరిగి మరలా ప్రయాణం అవ్వాలి. మనమందరము ప్రయాణికులము, మనమందరము యాత్రికులము. మనది ఈ పురము కాదు, మన పరదేశులము. దేవుని చేత ఈ లోకములోనికి మనం పంపబడ్డాం. నీ ఉంటున్న ఆ ప్రదేశంలోనికి నువ్వు పంపబడ్డావు. కొన్ని నాళ్ళు తర్వాత, కొన్ని దినములైన తరువాత ఆ దినములు సంపూర్తి చేసుకుని నీ ఆయుష్కాలం పూర్తయిన తరువాత తిరిగి మరలా ఈ దేశమును, నీ స్వదేశమును, నీ ఇంటిని, నీ బంధువులను, నీ ఇంటి వారిని, రక్త సంబంధికులను, స్నేహితులను అందరినీ విడిచి నువ్వు మరలా ఎక్కడ నుండి నీ వచ్చావో
ఆ స్థలములోనికి నువ్వు కొనిపోబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఈ స్థలంలోనికి యాత్ర చేయమని పంపించాడు. రూతు 1వ అధ్యాయము ప్రయాణాన్ని సూచిస్తుంది. మీకు అక్కడ ప్రయాణం కనిపిస్తుంది. ఈ ప్రయాణము చాలా శాపాన్ని తీసుకొచ్చింది గాను, కుటుంబ వ్యవస్థలంతా కూడా పాడు చేసినట్లుగా మనం చూస్తాం. మనము కూడా మనం చేసే ప్రయాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఊరు నుండి ఒక ఊరుకు వెళ్ళే ప్రయాణాన్నే చాలా జాగ్రత్తగా మనం ప్రయాణం చేస్తాం. అలాంటిది ఈ లోకములో నుండి పరలోకములోనికి మనం ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రయాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘం విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ ప్రయాణాన్ని పాడు చేయాలని సాతాను పలు విధాలుగా ప్రయత్నం చేస్తాడు. నిన్ను దేవుని యొద్దకు వెళ్ళనివ్వకుండా, పరలోకములోనికి చేరనివ్వకుండా, ఆ నిత్య జీవాన్ని పొందనివ్వకుండా, సియోనులో ఉండనివ్వకుండా, యెరూషలేములో చేరనివ్వకుండా, పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోకుండా నిన్ను తీసుకువెళ్ళి నరకంలో పాడేయాలి. తీసుకువెళ్ళి నిన్ను వాడి గృహములోనికి నిన్ను చేర్చాలి, పాతాళములో పడివేయాలని వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మన ప్రయాణాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందుముగాక. ఈరోజు చాలామంది ప్రారంభ ప్రయాణం బాగా చేస్తున్నారు. స్టార్టింగ్లో ప్రయాణం చేసేటప్పుడు మన ప్రయాణం ఏంటి? ఆత్మీయ ప్రయాణం. ఈ ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభంలో బాగా చేస్తున్నారు. తరచుగా పాటలు పాడడం, తరచుగా ప్రార్థన చేయడం, తరచుగా వాక్యం చదవడం, తరచుగా మందిరానికి రావడం, ఎక్కువగా పరిచర్య చేయడం, ఎక్కువగా సేవకునికి సమీపంగా ఉంటాం. ఇది ఎప్పుడు చెప్పాలి? మీరు చెప్పాలి. ఎప్పుడు ఇది? మీరు కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది సంఘంలో కొత్తగా వస్తారు, వారు చాలా హుషారుగా ఉంటారు. నడిచే విధానం కానీ, చేసే పనులు కానీ చాలా చకచకా చేస్తూ ఉంటారు. ఏమండి, చాలా హుషారుగా ఉంటారు. అప్పుడు చాలా సంవత్సరాల నుండి ఈ విశ్వాసులు ఏమనుకుంటారంటే, ప్రారంభం మేము కూడా నీకులాగే ఎగిరెగిరి పడ్డాం, ప్రారంభంలో నీకులాగే ఆసక్తి కనపరిచాం. మరి ఇప్పుడు ఏమైంది? చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ప్రారంభంలో మేము బాగా పనిచేసాం, ఇప్పుడు మేము చేయట్లా. ఇప్పుడు అంటనట్టుగా, వచ్చి రానట్టుగా, ఉండి ఉండనట్టుగా, పలకరించినట్టుగా, కనిపించినట్టుగా. మరి ప్రారంభం బాగుందిగా, ఇప్పుడేంటి నీ ప్రయాణం ఏమైంది? ఎవరు అభ్యంతరపరిచారు? ఎవరు నిన్ను ఆటంకపరిచారు? ఒకప్పుడు సువార్త అంటే ముందుండేదానివి, ఒకప్పుడు కుటుంబంలో ప్రార్థన అంటే ముందుండేదానివి, ఒకప్పుడు ఉపవాస ప్రార్థన అంటే అందరికంటే ముందు వచ్చేదానివి, ఒకప్పుడు పాటలు పాడాలంటే ముందు వచ్చే మైకు తీసుకుని నేను పాడతానండి, నాకేమండి పాట అన్నావు. ఇప్పుడు మైకు తీసుకుని పాడమ్మా అన్నా సరే ఏమంటున్నారు? పాడలేకపోతున్నానండి, వాళ్ళకివ్వండి, వీళ్ళకివ్వండి. ఒకప్పుడు ప్రార్థన చేయాలంటే ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి అనగానే, ప్రేమగల తండ్రి ప్రభువా మీ దాసుని మీరు బలపరిచి అభిషేకించయ్యా. మరి ఇప్పుడు నువ్వు చేయి అని దిక్కులు చూసే స్థితి. ఒకప్పుడు నిన్ను నీవే నిలబెట్టుకునే స్థితి, ఇప్పుడు నిన్ను మరొకరు నిలబెట్టే స్థితి. ఒకప్పుడు నీ అంతట నీవే ప్రేరేపించబడేదానివి, ఇప్పుడు ఎవరో నిన్ను ప్రేరేపించబడుతున్నావు. ఒకప్పుడు నీ అంతట నీవు నడిచిన వాడివి, ఇప్పుడు ఎవరో నడిపిస్తే నడుస్తున్నావు. ఒకప్పుడు నీ అంతట నీవే ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తివి, ఇప్పుడు ఎవరో మంట రేపితే నీకు ఆసక్తి వస్తుంది. ఈ రాత్రి ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం, సరి చేసుకునే వారమై ఉన్నాం, సరిదిద్దుకోవలసిన వారమై ఉన్నాం. ప్రారంభం కంటే ముగింపు చాలా శ్రేష్టమైనది. నువ్వు ప్రారంభం ఎలా చేశావు అని దేవుడు అడగడు, కానీ నీ ముగింపు ఎలా ఉంది? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నీ ఆత్మీయత ఎలా ఉంది? ముగింపులో నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అడిగే రోజు రాబోతుంది, రాకడ సమీపించబోతుంది. ప్రతి వారి ముగింపు మహామహిమకరంగా ముగించబడునుగాక. అందుకే దావీదు అన్ని కీర్తనలు రాసిన దావీదు అంటాడు, నా కడవరి స్థితి నేను యోచించుదా మేలు, నా అంతము ఎలా ఉంటుందో
నాకు తెలిపయ్యా. ఇప్పుడు బాగున్నా, ఇప్పుడు పాటలు పాడుతున్నా, ఇప్పుడు రాజుగా ఉన్నా, ఇప్పుడు పరిచర్య చేస్తున్నా, ఇప్పుడు చాలా బాగున్నా. చివరి రోజు నేను ఎలా ఉంటాను? చివరి రోజు నా భక్తి, నా బుద్ధి, నా విశ్వాసం, నా యథార్థత, నా పరిశుద్ధత ఎలా ఉండబోతుంది? అందుకే నేను చెప్తాను దేవుని బిడ్డలారా, మీ ప్రయాణము ఎవరినో చూసి మీరు ప్రయాణం చేయకూడదు. ఎవరినో చూసారా వారిని బట్టి మీరు ఆగిపోతారు. మీరు యేసుని చూసి మీ ప్రయాణాన్ని కొనసాగించాలి. పరిశుద్ధులు చూసి మీ ప్రయాణాన్ని కొనసాగించాలి. వాక్యమును బట్టి మీ ప్రయాణాన్ని కొనసాగించాలి. నువ్వు మనుషులు చూసి ప్రయాణం ప్రారంభిస్తే ఒకరోజు నీ ప్రయాణాన్ని నీవే ఆపుకుంటావు. మొదటి అధ్యాయము వెళ్ళకూడని ప్రయాణం చేశారు, జరగకూడని నష్టం అనుభవించారు. నేనేం చెప్పనొస్తున్నానంటే, కొంచెం నిదానించి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఎటువైపు వెళ్ళాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ఉద్రేక ఆత్మ నీలో పనిచేయకూడనట్లుగా, కోపతాపాలు నీలో పనిచేయకూడనట్లుగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని నేను వేసే అడుగు మంచిదా కాదా, నేను వేసే అడుగు మంచిదా కాదా? యెరూషలేములో ఉండాల్సిన ప్రయాణం యెరికోలోకి దిగజారిపోయింది కదా. దారిలోనే దొంగల చేత కొట్టబడ్డాడు, రక్తము చేత తడపబడ్డాడు, అనాథగా విడవబడ్డాడు. ఎవరూ దిక్కులేరు, ఆదరించేవాడు లేడు, పలకరించేవాడు లేడు. నీ జీవితంలో కూడా నీ అంతట నీవు అజ్ఞానముగా ప్రయాణం చేస్తే చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు 100% ఉన్నాయని నిస్సీ కల్వరి మినిస్ట్రీ పరిచర్య ద్వారా, సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో బోధిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టమేమొచ్చినా, నష్టమేమొచ్చినా, తెగుళ్ళేమొచ్చినా, బాధలేమొచ్చినా, నీ కిందున్న నేలే కదిలినా, నీ కిందున్న పునాదే కదిలినా, నీతో ఉన్న ఆత్మీయులే కదిలినా, నీవు ప్రయాణం చేసే ముందు ఆలోచించుకొని ప్రయాణం చేయాలని రూతు పుస్తకం 1వ అధ్యాయం మనందరికీ పాఠంగా ఈ రాత్రి దేవుడు మన ఎదుట ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2వ అధ్యాయం, రూతు పుస్తకం 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయం దేనికి సూచనగా ఉంది? ప్రయాసానికి సూచనగా ఉంది. 1 ప్రయాణము, 2వ అధ్యాయము ప్రయాసపడుతున్నారు. చెదిరిపోయిన స్థితిలో నుండి తిరిగి మరలా కట్టబడడానికి, కూలిపోయిన స్థితిలో నుండి తిరిగి మరలా నిలబెట్టబడడానికి, పడిపోయిన స్థితిలో నుండి తిరిగి మరలా బాగుపరచబడడానికి వారు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారు. 2వ అధ్యాయం అంతా కూడా ప్రయాసాన్ని సూచనగా కనబడుతుంది. నీవు కూడా నీ భక్తిలో, నీ ప్రయాణములో ప్రయాసం ఉండాలి. ఏముండాలి? ప్రయాసపడాలి. ఆత్మీయతలో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి. క్రైస్తవులకు రోగాలు రావా? క్రైస్తవులకు సమస్యలు రావా? క్రైస్తవులు ఆర్థికంగా ఇబ్బందులు పడరా? అన్నీ ఉంటాయి. కానీ ఏం చేయాలి? వాటిలో కూడా నమ్మకంగా మనం నిలబడి ప్రయాసముతో మన భక్తిని మనం కొనసాగించాలి. సులభతరంగా భక్తి చేయడం అసాధ్యము. నా మాట మీ చెవిలో వినపడిందా? సులభతరంగా భక్తి చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు లోకాన్ని జయించినవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు లోక కోరికలు జయించినవాడు, లోకములో ఉన్న ప్రతి బలహీనతను జయించినవాడు. ఆయన అంటాడు, నేను ఎలాగున జయించానో అలాగున మీరు కూడా జయించండి. జయించాలంటే ప్రయాసపడాలి. సాతానుని దగ్గరకు వచ్చి శోధన పెడతానప్పుడు ఏం చేయాలి? ప్రయాసపడైనా సరే వాటిని అధిగమించి నీ భక్తిని నీవు కొనసాగించుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. లోకములో ప్రయాసపడలేదా? ఆరోగ్యం సహకరించకపోయినా పనికెళ్ళి కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావు. దేనికోసం? జీవనం కొరకు. మేము పనికి వెళ్ళకపోతే మాకు రోజు గడవదండి. మేము పనికి వెళ్ళకపోతే మాకు మా కడుపు నిండదు. మా పిల్లల బ్రతుకులు ఏమవుతాయి? ఎండైనా వానైనా ఎలాంటి పరిస్థితులైనా ప్రయాసపడుతున్నారు. ఈ ఊర్లో పని లేకపోతే వేరే ఊరికి వెళ్ళి ప్రయాసపడి పని చేసుకుంటున్నారు. నేనేమంటానంటే
శరీరానుసారమైనటువంటి లబ్ధి కొరకు, లాభము కొరకు, ఆశీర్వాదం కొరకు నీవు కష్టపడితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? ఉపవాసం అనే ప్రయాసం, దేవుని సన్నిధికి ప్రయాసపడైనా వెళుతున్నావా? కొంచెం ఇబ్బంది అయినా సరే ప్రయాసపడి నేను వెళ్ళానండి మందిరానికి, దూరమైనా సరే నేను కష్టపడి వెళ్ళానండి, పని చేసుకుని పొద్దునంతా అలసిపోయినా సరే నేను ప్రయాసపడి ఆయన సన్నిధికి వెళ్ళాను. అందుకే ఆయన కూడా అన్నాడు, ఇదిగో ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దేవుడు కలిగిస్తాడు. నువ్వు ప్రయాస పడితే కదా విశ్రాంతి. మనం దేంట్లో ప్రయాసపడుతున్నాం అంటే డబ్బు సంపాదించడంలో ప్రయాసపడుతున్నాం. ఏమండి, ఇల్లు కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాం, మెడలో గొలుసు కోసం, బంగారం కోసం ప్రయాసపడుతున్నాం. ఏమండి, వెలగల వస్తువుల కొరకు, విలువైన వస్త్రాల కొరకు ప్రయాసపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆధ్యాత్మికంగా ప్రయాసపడితే ఆ ప్రయాసానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. పౌలు గారు అన్నారు కదా, క్రీస్తునందు పడు ప్రయాసము అర్థం కాదా? ఎవరికి ఎవరికి క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మీరందరూ వ్యర్థం కాదండి అంటున్నారు, కానీ వ్యర్థం ఎవరికి కాదంటే ప్రయాస పడినోడికి, ప్రయాస పడనోడికి కాదు. మోకాళ్ళ మీదకి వచ్చి నువ్వు ప్రయాసపడ్డావు, నీ ప్రయాసము వ్యర్థము కాదు. ఈ ఉపవాస పండుగలో ఉపవాసముడి ప్రయాసపడ్డావు, నీ ఉపవాసం వ్యర్థం కాదు, నీ ప్రార్థన వ్యర్థము కాదు. కొంచెం డబ్బులు లేకపోయినా కుటుంబాన్ని అంతా 4 రోజులు నడిపించుకోవడానికి కొంచెం కష్టపడి తీసుకుని వచ్చి ప్రయాసపడ్డావు. దేవుడు అంటున్నాడు, ఆ ప్రయాసము వ్యర్థము కాదు. నీవు దేవుని కొరకు ఇచ్చిన ప్రతి దానికి దేవుడు ధారాళంగా నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆకాశ వాకిటలు తెరచి పట్టజాలనంత దీవెనలతో ఆయన మనల్ని నిన్ను నింపునుగాక. ఆమేన్. ప్రయాసము లేనిదే ప్రతిఫలము, మరలా చెప్తున్న ప్రయాసము లేనిదే. సుఖభోగాలను ప్రేమిస్తే నువ్వు చచ్చిన వాడితో సమానమని ఏమండి పత్రికలో రాయబడింది కదా. కనుక మనం ఏం చేద్దామంటే ప్రయాసపడదాం. మిగిలిన రోజులు కూడా ఏం చేయాలి? ప్రయాసపడుకుని ఆత్మలు దేవుడి సన్నిధికి తీసుకొద్దాం. సువార్త అనే ప్రయాసం, వాక్యం ఇతరులకి తెలియపరచి, మందిరాల గురించి ఇతరులకి తెలియపరచి సన్నిధికి నడిపించడం అనే ప్రయాసము ఎవరికి వారు తీసుకుందరుగాక. ఇక్కడ వాక్యం వింటున్న మీలో ఎవ్వరు కూడా తేలికపాటుగా ఉండొద్దు. మీ మీద ఒక ప్రయాసం అనే భారం మీ మీద దేవుడు ఉంచునుగాక. మీరందరూ దేనికోసమో 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 ప్రయాసపడుతూనే ఉందరుగాక. ప్రసవ వేదన లేనిదే పిల్లలను చూడవు. అలా ప్రయాసం అనే మనలో ఉంటేనే రేపు ఓ విలువైన ఆత్మల పిల్లలను మనం చూడబోతున్నాం. ఆత్మల ఫలములు మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయం, రూతు పుస్తకం 3వ అధ్యాయం. మొదటి అధ్యాయము దేనికి సూచన? 2వ అధ్యాయము. ఇప్పుడు 3వ అధ్యాయం ప్రవర్తనకు సూచన. ప్రవర్తన అనండి ఒకసారి. క్యారెక్టర్. నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రయాణం చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, ప్రవర్తన సరిగ్గా లేకపోతే, ఇప్పుడు మనం చూసాం ప్రయాసపడి ప్రయాణం చేసుకుని ఓ వ్యక్తి కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నారు, వాళ్ళకి ఏదో ఇవ్వాలని చెప్పి ఒక ఆయన ప్రయాణమై వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళాడు. కొంచెం డ్రింకులు తెచ్చాడు, కూల్ డ్రింకులు తెచ్చాడు. తర్వాత ఏం చేశాడు? ప్రయాసపడి మెట్లెక్కాడు. ముందు ప్రయాణం చేసి కొట్టుకెళ్ళాడు, ప్రయాసపడి మెట్లెక్కాడు. ప్రవర్తనలో త్రాగేసున్నాడు, తాగుబోతు. దేవునికి స్తోత్రం. కొంతమందికే బల్బులు వెలిగినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రయాణం చేసి కష్టపడడం బాగుంది, తర్వాత ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, బాగుంది. 3వది ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎలా?
ఏమండి, నేను చాలా దూరం అండి, ఎక్కడో ఏదో ఊరు వెళ్ళి నేను వాక్యం వెళ్ళాను. ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారండి పలానా ఒక ఊరు వెళ్ళానండి, అసలు అక్కడికి ఎలా ఉందంటే సంఘం అండి, ఆ సంఘాన్ని చూస్తే అక్కడే ఉండిపోవాలనిపించింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? నాకు తెలిసినోడు అక్కడే ఉండిపోవాలనిపించింది. అబ్బా ఎంత క్రమంగా కూర్చున్నారు, అంతా వైటే, టైటు వైటు, అంతా వైటే. నేను చాలా గొప్ప, దేవునికి స్తోత్రం, దేవుడు ఆశీర్వదించాడు, అక్కడే ఉండిపోవాలనిపించింది అన్నాడు. నేను అన్నాను, ఏ వాక్యం చెప్పారని అన్నా. ప్రైజ్ ది లార్డ్. ఏ వాక్యం ఎందుకు చెప్పారని అడిగానంటే, మనోడు ఎప్పుడు నిద్రపోతాడు, ఏ చర్చను ఉండదు, ఏ చోటనుండదు. గట్టిగా సమాధి కార్యక్రమం దగ్గర కూడా పాస్టర్ గారు ఇంకొక అరగంట ప్రసంగం చేస్తే అక్కడ కూడా ఏదో ఒక సమాధి మీద మనోడు కూడా శవాసనం వేసేసే రకం అన్నమాట. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆదరణ కూడికని ఉండదు, కృతజ్ఞత కూడికని ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు, పుట్టినరోజు కార్యక్రమం ఉండదు. ఎక్కడైనా సరే ఒకటే నినాదం, ఒకటే ఉద్దేశం, నిద్రే ఎజెండా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, మనోడు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతాడా? ఎందుకు దీవించబడడు? కష్టపడి వెళ్ళాడు కదండి, ప్రయాసపడ్డాడు కదా. కానీ ఏం లేదు. ఈరోజు సంఘాలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం అదే. మీరందరూ ప్రయాణం చేస్తున్నారు ఆత్మీయులుగా, మీరందరూ ప్రయాసపడుతున్నారు ప్రార్థనకు వచ్చి, కానీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు. ఈ వాక్యాన్ని ఎవరు మీకు చెప్పరు. వస్తే చాలు దేవుడు దీవిస్తాడు, కానుకిస్తే చాలు దేవుడు దీవిస్తాడు, కనబడితే చాలు కన్నీరు తుడుస్తాడు అని చెప్పే సువార్తలు, లేకపోతే జ్వాలపాటలు కాదు. మందిరానికి వచ్చినా కానుకు ఇచ్చినా, నీవు పడినా ప్రయాణము చేసిన ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు, దేవుడు నిన్ను దీవించడు, దేవుడు నీ తలరాత మార్చడు, దేవుని పరిస్థితులు మెరుగుపరచడు, చిగురింప చేయడు. ఎండిన స్థితిలోనే, ఒరిగిన స్థితిలోనే, కూలిన స్థితిలోనే, పడగొట్టబడిన స్థితిలోనే, ఆ ప్రారంభ స్థితిలోనే నువ్వు ఉంటావు అని నాలాంటి సేవకులు తప్ప ఎవరు మీకు ఇలాంటి విషయాలు బోధించరని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఏం కావాలి ఇప్పుడు? ప్రవర్తన సరిగ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి, చాలా జాగ్రత్తగా మనం కట్టుకోవాలి. మాట ప్రవర్తన, చూపు ప్రవర్తన, ఆలోచన ప్రవర్తన, నీ ప్రవర్తన సరిచేసుకో. బైబిల్ చెప్తుంది, నీ ప్రవర్తనను సరిచేసుకో. దేవునికి స్తోత్రం. ప్రయాణం చేశాం, ప్రయాసపడ్డాం, ప్రవర్తన చూసుకున్నాం. నాలుగవ అధ్యాయం, ఆఖరి అధ్యాయం ఏంటంటే పరిణయము. పరిణయం అంటే ఏంటి అర్థం? పరిణయం చూపలేక. పరిణయం అంటే ఏంటి? కొన్ని చోట్ల పరిణయము వేడిక అని కొన్ని చోట్ల ఉంటాయి. అంటే అర్థం ఏంటి? పెళ్ళి, వివాహము ప్రయాణముతో ప్రారంభించబడి వివాహముతో ముగించబడింది. ఇప్పుడు నేనేం చెప్పనొస్తున్నానంటే, క్రైస్తవ జీవితం కూడా క్రీస్తులో ప్రయాణం ప్రారంభించుకుని, ప్రయాసపడి, ప్రవర్తన సరి చేసుకుని క్రీస్తుతో వివాహమునకు సిద్ధపడాలి. క్రైస్తవ ముగింపు దేనితో ముగింపు? వివాహముతోనే, పరిణముతోనే ముగింపు. పెళ్లితో ముగించబడుతుంది, ప్రయాణముతో ప్రారంభించబడి పెళ్లితో ముగించబడుతుంది. ఇలాంటి ఒక ప్రారంభము నుండి రాకడ వరకు సిద్ధపరచగలిగినటువంటి 4 అధ్యాయాల్లో ఉన్న సారాంశము మనందరికీ ఆశీర్వాదము అగునుగాక. గట్టిగా మేము చెప్పాలి. దీనిలో దేవుడు 3వ అధ్యాయంలో రూతు పుస్తకములో దేవుడు అంటున్నాడు, రూతుని దేవుడు యెహోవా చేత నీవు దీవించబడ్డావు. మరి రూతు దీవించబడడానికి, రూతు ప్రయాణం చేసి ప్రయాసపడి ప్రవర్తన సరి చేసుకుని పెళ్లి చేయబడింది. 4వ అధ్యాయంలో వివాహము జరిగింది. ఇలాంటి ఆశీర్వాదాలు మనం కూడా అనుభవించాలి. దానికి తగ్గ కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా నేను చెప్తాను. 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. 3వ అధ్యాయం 17వ వాక్యం.
చేతులతో నీవు వట్టి చేతులతో నీవు వట్టి చేతులతో వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి నీ ఇంటికి ఇప్పుడు అత్త ఇల్లు ఎక్కడ ఉంది కానీ నీ ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను 6 కొలల యవలను నాకు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడంటే ఈమె వెళ్ళిన చోట కష్టపడింది. దేవుడు ద్వారా మాట్లాడించబడుతున్న మాట ఏంటంటే నీవు నీ వట్టి చేతులతో నీ ఇంటికి వెళ్ళొద్దు. ఇదిగో ఆశీర్వదించబడిన దానివై, దీవించబడిన దానివై 6 కొలల యవనలు తీసుకొని నీ ఇంటికి నువ్వు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఇక్కడ ఒక మాట, వట్టి చేతులతో వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వట్టి చేతులతో ఇక్కడికి వచ్చారు, కానీ వట్టి చేతులతో నా దేవుడు మిమ్మల్ని పంపించడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఆమె వట్టి చేతులతో వచ్చింది, తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు బోయస్ ద్వారా ప్రభు మాట్లాడిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మా వట్టి చేతులతో వెళ్ళకు, నీ ఇంటికి వెళ్తున్నావు కదా, నీ అత్త ఇంటికి వెళ్తున్నావు కదా, వెళ్ళినప్పుడు నీవు 6 కొనల యవనలను తీసుకుని నీ ఇంటికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. 6 కొనలు, ఈ 6 కొలల యవనలు 6 ఎందుకు 10 కాకూడదు? ఎందుకు 7 కాకూడదు? చాలామందికి 7 సంఖ్య అంటే ఇష్టం కదా. 12 ఎందుకు కాకూడదు? 6 అని ఎందుకు అన్నారంటే 6 విధములైన ఆశీర్వాదాలు దేవుడు మనిషికి ఇచ్చాడు. ఆదాముని దేవుడు 6 విధాలుగా ఆశీర్వదించాడు. ఇంకా చెప్పాలంటే మానవుని సంఖ్య ఎన్నో సంఖ్య? 6వ సంఖ్య. మనిషికి ఇవ్వబడిన సంఖ్య 6వ సంఖ్య. అంటే నిన్ను నేను ఒక మనిషికి కావాల్సిన ఆశీర్వాదాలన్నీ నేను నీకు ఇస్తాను, నీ వట్టి చేతులతో వెళ్ళొద్దు. ఈ యొక్క కూడికలలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా వట్టి చేతులతో నా దేవుడు పంపించటం లేదు. మిమ్మల్ని దేవుడు నిండారుగా ఆశీర్వదించునుగాక, మీరు దీవించబడుదురుగాక. 15వ వాక్యం చదవండి. 15వ వాక్యం. నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. ఆమె దాన్ని పట్టెను, దుప్పటి పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. ఏమని చెప్పాడంటే, ఇదిగో అమ్మా నీ దగ్గర ఉన్న దుప్పటి పరుచు. ఈ 6 కొలల ఆశీర్వాదం రావాలంటే దుప్పటి పరచాలి. ఆమె ఏం చేసింది? వెంటనే తన దగ్గర ఏముందట? బైబిల్లో ఉందా లేదా? తన దగ్గర ఏముంది? దుప్పటి అనండి ఒకసారి. ఏది? మీరు తెచ్చుకునే దుప్పట్లు కాదు. ప్రార్థనలకు దుప్పట్లు తెచ్చుకుంటారు కొంతమంది. అంటే ఉండేవాళ్ళ గురించి అంటలా, కాసేపు ఉండేవాళ్ళు, మందిరంలో గడిపేవాళ్ళు, నిద్ర కాసేపు మందిరంలో అలా విశ్రాంతి తీసుకోవాలనుకున్న వాళ్ళ సంగతి వేరు. కొంతమంది చిన్న ప్రార్థన అయినా సరే కూడా దుప్పటి తెచ్చుకుంటారు. చలేసిందనుకో కప్పుకుందామని, నిద్ర వచ్చిందనుకో తలగడిగా చేసుకుందామని. దేవునికి స్తోత్రం. ఆ దుప్పటులు కాదు. ఈమె దగ్గర ఒక దుప్పటి ఉందంట, దుప్పటి పరిచింది. పరచగానే 6 విధాలైన ఆశీర్వాదాలు ఆమెలోనికి వచ్చాయి. ఆ 6 ఆశీర్వాదాలు రావడానికి చేసిన మొదటి పని ఏంటంటే దుప్పటి పరిచింది. దుప్పటి దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. నీ ప్రార్థన పరచాలి. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఏం చేయాలి? పరచాలి. ఆయన పాదాల దగ్గర పరచాలి, సన్నిధిలో పరచాలి. అలా పరిచినప్పుడు దాచుకోవడానికి కాదు తెచ్చుకుంది, దాన్ని విప్పి పరచాలి. అయ్యా నా విజ్ఞాపన ఇది, నా సమస్య ఇది అని ప్రార్థన దుప్పట్లు ఎవరైతే ఈ ఉపవాస పండుగలు పరుస్తున్నారో ప్రతి వారిలోనికి 6 విధాలైన ఆశీర్వాదాలు నా దేవుడు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. నిర్గమకాండములో 23వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. చివరి మాట. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఎవ్వరు కూడా ఏ చేతిలో, మరి ఏ చేతులు ఉండాలి? ఏ చేతులు ఉండాలి? ఇప్పుడు మీకు మాట చెప్తా. ఈమె వట్టి చేతులతో వచ్చిందా?
వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఈమెను ఆశీర్వదించాడా? ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్ళిందా? ఇంటికి వెళ్ళి మరలా వచ్చేటప్పుడు మళ్ళా ఒట్టి చేతులతో వస్తుందా? ఎందుకు రాదు? ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఆశీర్వాదాలన్నీ ఇంట్లో పెట్టి, బీరువాలో పెట్టి, కొంచెం కింద పెట్టి, మంచం కింద పెట్టి, మూట కట్టి సూరులో దాసి, సూరులో పెడతారు కొంతమంది. ఒకసారి చోట పరిచయంలో ఉన్నప్పుడు పాక తగలబడిపోయింది ఒకరిది. పాక తగలబడిపోతే ఓ ఏడుస్తుంది. ఏమైందన్న? పాక తగలబడిపోయిందో అంటుంది. సర్లే పోతే పోయింది, నువ్వు పాకే కదా. విశ్వాసులందరూ కలిసి, నువ్వు పేద విధవరాలివి, నీ దగ్గర డబ్బులే ఉంటాయిలే, అందరూ కలిసి తల చెయ్యేసి మరలా నీకు ఒక నీడ నిలబెడతారులే అంటే, నీడదేం కాదులేగయ్యా, సూరులో ఉన్న 50,000 ఉంది. సూరులో 50,000 పెట్టా, అక్కడెక్కడ నొక్కి అక్కడెక్కడ తెచ్చి మొత్తానికి మూట కట్టి ఏం చేసిందట? సూర్యులో పెట్టిందట. ఆ పాక తగలబడిపోయింది, పాకలో డబ్బులు కూడా కాలిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా వాక్యం అర్థమవుతుందో మీకు? ఒట్టి చేతులతో వచ్చింది, 6 కొనల యవనులతో ఆశీర్వదించబడి వెళ్ళింది. ఇప్పుడు మరలా ఎలా వస్తుంది? ఆశీర్వాదంతో వస్తుంది. అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడు? నా సన్నిధిలో ఎవ్వడూ కూడా ఒట్టి చేతులతో కనపడకూడదు, ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. మననిసిలో ఒట్టి చేతులతో ఎవ్వరు కనపడకుండునుగాక, అందరూ ఆశీర్వదించబడిన చేతులుగా ఉందురుగాక, దీవించబడిన వారుగా మార్చబడుదురుగాక. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే మీరు ఏం చేస్తారంటే ఆశీర్వాదాలన్నీ కూడా ఏం చేస్తారు? ముత్తూట్లో పెడతారు. ఆశీర్వాదాలన్నీ కూడా ఎక్కడెక్కడ దాస్తారు? బ్యాంకులో పెడతారు, లాకర్లో పెడతారు. దేవుడు అంటున్నాడు, నిన్ను దీవించినప్పుడు నువ్వు వట్టి చేతులతో ఇక మీదట మందిరంలో కనపడకూడదు. నీ చేతుల్లో ఆశీర్వాదాలు కనపడాలి, నీ చేతుల్లో దీవెనలు కనపడాలి. అలా దేవుడు మీ చేతులు ఆశీర్వదించునుగాక. అలా ఆశీర్వదించబడడానికి ఏం చేసిందండి? దుప్పటి పరిచింది. ఏం దుప్పటది? ప్రార్థన అనే దుప్పటి పరవాలి. ఈ కొడుకుల ప్రార్థన పరచండి, మీ విజ్ఞాపన దేవుని పాదాల దగ్గర పరచండి. దేవుడు ఖచ్చితంగా బోయాజు ద్వారా రూతు చరిత్ర మార్చినట్లుగానే యేసుక్రీస్తు వారు నీ చరిత్రను కూడా దేవుడు మార్చునుగాక. నీ దీన స్థితిని దేవుడు సంపన్న స్థితిగా మార్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు అలా చేస్తాడా చెయ్యడా? 3వ అధ్యాయం 2వ వాక్యం నుండి చదువుదాం. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. 3వ వాక్యం నుంచి చదవండి. 3వ వాక్యం, 3వ అధ్యాయం 3వ వాక్యం. నీవు స్నానము చేసి, రూతుతో అత్తగారు చెప్తున్నారు, మా రూతుతో కోడలతో అత్తగారు చెప్తున్నారు. 3వ అధ్యాయం 3వ వాక్యం. నీవు స్నానము చేసి, స్నానము చేసి. స్నానము ఏంటి? స్నానం స్నానం చేయమని అత్తగారు కోడలతో చెప్తున్నారు. ఇప్పుడు దేవుని పొలంలోనికి వెళ్తుంది, పొలం అనే మందిరానికి వెళ్తుంది ఈమె. పొలం అంటే మందిరం కదా, మందిరానికి వెళ్తుంది ఈమె. ఆ పొలం అనే మందిరానికి వెళ్ళి ఆమెతో అంటుంది, అత్త అంటుంది, ఇదిగో అమ్మా కోడల పిల్ల, నువ్వు మోయాబు దేశంలో ఉన్నావు, ఇక్కడ కట్టుబాట్లు నీకు తెలీదు, స్నానం చేసి వెళ్ళమ్మా. ఏంటి స్నానం? నేను మిమ్మల్ని స్నానం చేయండి అన్నాను అనుకోండి, మీరంటారు చేసే వచ్చాం కదయ్యా. బైబిల్ ప్రకారంగా 4 విధాలైన స్నానం ఉన్నాయి. ఎన్ని విధాలు? జ్ఞాన స్నానం, ఆత్మ స్నానం, పునర్జన్మ సంబంధమైన స్నానం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో మాట ఉంది, ఒకసారి చదవండి. పునర్జన్మ సంబంధమైన స్నానము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావాన్ని కలుగచేయుట ద్వారా. చాలండి. పునర్జన్మ సంబంధమైన స్నానము. ఒకటేం చెప్పా? జ్ఞాన స్నానము. 2 ఆత్మ స్నానం. 3 పునర్జన్మ సంబంధమైన స్నానము. ఎన్ని ఉన్నాయని చెప్పాను?
4 విధాలైనవి. మరో స్నానమే ఉతక స్నానము. వాక్యము చేత ఏమనుంది? వాక్యము చేత మీకు ఉతక స్నానం. ఇంక ఉతికేయటం అది. బట్టలు ఉతుకుతారు కదండి, అలాగా ఉతక స్నానం. వాక్యం ద్వారా మిమ్మల్ని ఉతికి శుభ్రం చేయడం. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చామండి, ఇదిగో వాక్యం అనే బైబిల్ సంకలో పెట్టుకున్నామండి, నెత్తి మీద పెట్టుకున్నామండి, తలకడ కింద పెట్టుకున్నామండి, గుండ్ల మీద పెట్టుకున్నామండి, రాత్రి దెయ్యం పట్టుకుని ఉండడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరిపోయిందా? లేదు. వాక్యము నీలోనికి వెళ్ళి నీలో ఉన్న చెడును తొలగించాలి, నీలో ఉన్న పాపాన్ని తొలగించాలి, నీలో ఉన్న అపవిత్రతను తొలగించాలి, నీలో ఉన్న ఆ బలహీనతను తొలగించాలి, నీలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన కార్యములన్నీ కూడా కాల్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తీసానికి సూచన. అంటే రక్షణ పొందాలి, బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందకపోతే ఎలా? ప్రభు రాకడ సమీపిస్తుంది కదా. ఇంకా నీ యవన జీవితంలో ఇంకా కోరికలున్నా, ఇంకా లోకాశలున్నా, ఇంకా లోకంలో వాటిని అనుభవించాలనుకుంటే ఎలా? ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయమని దేవుని కొరకు నిన్ను నీ జీవితాన్ని అప్పగించుకొని ఆ రక్షణ బాప్తీసం కొరకు నువ్వు సిద్ధపడే ఆ స్నానం నువ్వు చేయాలి. ఆ స్నానానికి నీ ఆత్మను అప్పగించాలి. పరిశుద్ధాత్మ చేతను నువ్వు రేపబడి ఆ బాప్తీసం అనుభవానికి రావాలి. యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందారు. ఆయన మనకి మాదిరిగా ఉంచిపోయినటువంటి ఆ మాదిరి అనుభవాల్లో సంఘము నడిపించబడాలి. ఇంకా ఎవరైతే నిస్సీ కలవరి సంఘములో ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైతే బాప్తీసము పొందలేదో, నేడు ఈ రక్షణ దినమని అంగీకరించి బాప్తీసానికి నిన్ను నీవు సిద్ధపరచుకుందువు గాక. గట్టిగా మేము చెప్పాలి. బాప్తీసము పొందుదువు గాక. రక్షణ లేని వాడంటూ ఎవరు ఉండకుండును గాక. అందరూ రక్షించబడుదురు గాక. అందరూ యేసుని అంగీకరించుదురు గాక. చూసుకోండి ఒకసారి. నీ కడుపును పట్టిన పిల్లలు ఇంకా బాప్తీసం పొందలేదేమో, వారిని ప్రేరేపించు. పెళ్ళైన తర్వాత 3 ముళ్ళు వేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం అండి, అవి చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం అండి అనడం కాదు. తగిన వయసు వచ్చాక, జ్ఞానం వచ్చాక, వివేకం వచ్చాక వారు చెడిపోకుండానట్లుగా, వారు లోకంలో కలవకుండానట్లుగా ఇప్పుడు మీరు పెంచే భక్తిలో రక్షణ అనేది వారికి చాలా విలువైంది. ఆ రక్షణ మెట్టు మీ ద్వారా అతను ఎక్కించగలిగితే నిశ్చయముగా మీకంటే ప్రయోజకులుగా రేపు సంఘ తరగతిలో వారు ఎదిగింపబడతారు. నీకంటే ఉన్నత స్థితిలో వారి ఆత్మీయ జీవితం కనబడుతుంది. నువ్వు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇవ్వలేకపోయినా, ఆస్తి ఇచ్చినా ఇవ్వలేకపోయినా నీవు దేవుని అతనికి సొంత రక్షకునిగా ఇవ్వగలిగితే, దేవుణ్ణి అతనికి ఇవ్వగలిగితే, అతన్ని దేవుడికి ఇవ్వగలిగితే అంతకన్నా విలువైన ఆస్తి భూప్రపంచంలో మరొకటి లేదు. అతను ఏ దేశం వెళ్ళినా ఆశీర్వదించబడతారు. ఏ రాష్ట్రంలో దేవుడు దీవిస్తాడు, ఏ గ్రామంలో దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే సర్వాంతర్యామి ఆయన, సర్వలోకములకు చక్రవర్తి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో విషయం అక్కడ రాయబడింది, చదవండి. స్నానము చేయి, తైలము రాసుకో. తైలము దేనికి సూచన? పరిశుద్ధాత్మకి సూచన. పాత నిబంధనలో రాజుగా ఒకరిని అభిషేకించాలంటే తైలము కొమ్మును తీసి వారి తల మీద పెట్టి వారిని అభిషేకించేవారు. అంటే అభిషేకం పొందాలంటే, ఏ అభిషేకము? పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలంటే. సౌలు రాజ్యమైన తర్వాత, సౌలు తన సింహాసనాన్ని పోగొట్టుకున్న తర్వాత దేవుడు సమూయేలు ద్వారా దావీదును ఏర్పాటు చేసుకుని దావీదు మీద తైలపు కొమ్ము నుంచి ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో రాసుంది, ఆ రోజు నుంచి అతని మీద యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు? బలముగా దావీదు మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. తైలము పోయగా ఆ తైలమే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కడవరి దినాల్లో సంఘము మీద తైలము పోయబడును గాక. మీ తలల మీద తైలము పోయబడును గాక. మీ బిడ్డల తలల మీద తైలము పోయబడును గాక. తైలమనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మతో మీరు నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మతో మీరు నడిపించబడుదురు గాక. పరిశుద్ధాత్మలో మీరు ఎదిగించబడుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అందరికా కొందరికా? అందరికీ, మనందరికీ
పరిశుద్ధాత్మ దేవుడు. మనమందరము కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. తర్వాత కంటిన్యూ చేయమ్మా, చదవండి. నీ బట్టలు కట్టుకొని బట్టలు కట్టుకో, బట్టలు కట్టుకో. బట్టలు దేనికి సాదృశ్యం? స్నానం అనగా బాప్తీసానికి సూచనగా మనం చదువుకున్నాం. తర్వాత తైలం అనగా పరిశుద్ధాత్మకు సూచన. దానికి ముందుగా దుప్పటి పరిచిందంటే ప్రార్థనను చేసింది. ప్రార్థన దేవుని పాదాల దగ్గర చేర్చాలి. అలా చేసి అలా రక్షణ పొంది అలాగా పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ బట్టలు కట్టుకోవాలి. నీ బట్టలు కట్టుకో అంటే బట్ట దేనికి సాదృశ్యం? బట్టలు అంటే క్లాత్స్ కదా. మన బట్టల గురించి బైబిల్లో ఏం రాయబడింది? మనుషుల నీతి మురికి. దేవుని దృష్టిలో మనుషుల నీతి ఎలా ఉందట? మురికి గుడ్డలు అంటే బట్టలు. గుడ్డలు అంటే ఏంటి? బట్టలే కదా. బట్టలు ఎలా ఉన్నాయంట? మురికిగా ఉన్నాయట. దేవునికి స్తోత్రం. బట్టలు దేనికి సాదృశ్యం అంటే ప్రవర్తనకి సాదృశ్యం. బట్టలు ప్రవర్తనకి సాదృశ్యం. కొంతమంది చూడండి వల్గారిటీగా ఉన్న బట్టలు వేసుకుంటారు. వాళ్ళు చూసి వాళ్ళ క్యారెక్టర్ని వేరేలాగా ఆలోచిస్తారు, అవునా? కొంతమంది నిండుగా బట్టలు కప్పుకుంటారు. వారిని చూసి వేరొక మనసు ఉంటుంది. అలాగే బైబిల్లో నీ ప్రవర్తన సరి చేసుకో. బట్టలంటే ప్రవర్తన. నీ ప్రవర్తన సరి చేసుకో. ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో నేను బాగానే ఉన్నానంటే బైబిల్ చెప్తుంది నీ ప్రవర్తన దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగా ఉంది. దేవునికి స్తోత్రం. గొప్ప దైవజనుడు యెహోషువ గురించే కదా. సాతాను కుడిపార్శ్వమున ఏమంటే సాతాను దేవుని దూత కుడిపార్శ్వమున నిలబడి యెహోషువ గురించి జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తున్నాడట. ఏమని ఫిర్యాదు చేస్తున్నాడు? ఇతడు బట్టలు మలినమయ్యాయి, మురికి గుడ్డలు. అయ్యా ఈయన బట్టలు మలినమయ్యాయి, మలినముతో ఉన్నాయి అంటే అదే సంగతి. బట్టలు మలినమయ్యాను నువ్వు అనుకుంటున్నావా? ఇతడు ఎవరో తెలుసా? కాలుచున్న కొరమి వంటి వాడు ఇతడు. అగ్నిలో కొరమి వంటి వాడు యెహోషువ. సాధారణమైన వాడు కాదు. సాధారణమైన సంఘంలో పెరగలేదు. ఓ గొప్ప దైవజనుడు సేవలో నడిపించబడ్డాడు. కొరమి వంటి వాడు ఇతడు. అతను బట్టలు మాసిపోయి అంటున్నావా? వెంటనే పిలిపించి ఇతనికి ప్రశస్తమైన వస్త్రములను వేయండి. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అన్నాడు, ఇదిగో అయ్యో నా కుమారుడు వస్త్రములు మలినమైపోయాయి, ఇతనికి ప్రశస్తమైన వస్త్రములు తొలగించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, ఇదిగో పెళ్లి వస్త్రములు ధరింప చేయండి. ఏ వస్త్రము? పెళ్లి వస్త్రము ధరింప చేయండి. వస్త్రమనగా ప్రవర్తన. మీ ప్రవర్తన దేవునికి అనుకూలముగా మార్చబడునుగాక. నీ మాటలు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ మనసు, నీ నడక, నీ వస్త్రధారణ, నీ ప్రార్థన విధానం, నీ ఆలోచన విధానం అన్నీ కూడా దేవునికి అనుకూలములుగా మార్చబడునుగాక. కొంచెం హెచ్చు తగ్గులుంటే సరి చేసుకుందురుగాక. కొంచెం పడగొట్టబడి ఉంటే నిలబడుదురుగాక. ఒకవేళ తప్పిపోయి ఉంటే మార్గంలోనికి మరలా తిరిగి వచ్చుదురుగాక. ప్రవర్తన చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సాత్వికంగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, అప్పగించుకొని ఉండాలి, లోబడి ఉండాలి. ఏమంటే అన్ని విషయాలు ప్రేమ కలిగి ఉండాలి, అన్ని విషయాలు సమాధానం కలిగి ఉండాలి. అంత ప్రవర్తన సరి చేయబడునుగాక. మీ పాత ఆలోచనలన్నీ కూడా సమాధి చేయబడాలి. పాత ప్రవర్తన అంతా కూడా తొలగించబడాలి. ఆ మలినమంతా కడగబడాలి. ప్రశస్తమైన వస్త్రములు మీరు ఈ పండుగలో ధరించుకుందురుగాక. అందరూ ప్రశస్త వస్త్రాలు ధరించుదురుగాక. అది ఆత్మ సంబంధమైన వస్త్రాలు. దేవునికి స్తోత్రం. తర్వాత మాట చదవమ్మా. ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఆ కళ్ళముకు వెళ్ళు. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఆ కళ్ళానికి వెళ్ళు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకు. ఒక కళ్ళం ఉంది నీకు. కళ్ళము అంటే కళ్ళం అంటే ఏంటో తెలుసా అండి? విత్తనం వేసి వ్యవసాయదారుడు దాన్ని ఫలింపచేసి కోత కోసి ధాన్యంగా మార్చి కళ్ళెములో దాన్ని ఏం చేస్తాడు? దాచిపెడతాడు. అంటే కళ్ళెం అంటే మీకు అర్థమయ్యే భాషలో కొట్లలో దాచిపెడతాడు. కళ్ళెము అనగా ధాన్యము నిల్వ చేయబడే స్థలము. ఇప్పుడు లోకములో ఉంటున్న మనల్ని సేవకుడు ఏం చేశాడంటే లోకములో నుండి మిమ్మల్ని వేరు చేసి ఒక పొలము ఏర్పాటు చేసి వాక్యం అనే విత్తనం వేశాడు. వాక్యం అనే విత్తనం వేసిన తర్వాత మీకు ఉపదేశం అనే నీరు పోసాడు. మీ మీద చేదు రాకుండా, పురుగు పట్టకుండా, పాడవకుండా, వరదకు వరగకుండా, ఏమంటే నీటికి తడవకుండా, దేనికి బెసకుండా నీటిగా నిలబడి చక్కగా ఎదిగేటట్లుగా నీ చుట్టూ కంచె వేశాడు, ఉపదేశం వేశాడు,
చేశాడు, వాక్యం ఇచ్చాడు, ప్రార్థన చేశాడు, నీ కొరకు దివారాత్రులు ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. క్రూర మృగాలు కానీ పశువులు కానీ పురుగులు కానీ దాడి చేయకుండా కన్ను పాపమని రోజు కాపాడుకుంటూ సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చిన తర్వాత కోతకాలం వచ్చింది. కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దాన్ని కోస్తాడు. కోసిన తర్వాత ఏం చేస్తాడు? ధాన్యాన్ని పొట్టును వేరు చేస్తాడు. ఏం చేస్తాడు? ధాన్యాన్ని పొట్టును వేరు చేస్తాడు. ఏమిటి? చాట తీసుకుని దాన్ని చలిడి వేస్తున్నప్పుడు, దాన్ని తూర్పారబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే పొట్టు వేరైపోతుంది, గట్టి గింజ మాత్రం చాటలోని ఎగిరి ఆ యాజకుడు పాదాల దగ్గర, ఎవరైతే దాన్ని తూర్పారబడుతున్నారో ఆ పాదాల దగ్గర పడుతుంది. ఆ పాదాల దగ్గర అంటే సేవకుని పాదాల దగ్గర అది నిలిచి ఉంటుంది. గాలికి పొట్టు మాత్రం ఎగిరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. వ్యవసాయదారులు మీ అందరికీ తెలుసు. ఆ ధాన్యాన్ని ఏం చేస్తాడు? చక్కగా దాచుకుని కొట్లలో దాన్ని నిల్వ చేస్తాడు. కొట్లనగా లేక కళ్ళమనగా లేక పొలమనగా దేవుని సన్నిధి. లోకంలో నుండి నీకు సువార్త ప్రకటించి దేవుని సన్నిధికి తీసుకొచ్చాం. దేవుని సన్నిధిలో మిమ్మల్ని భద్రంగా దాసే బాధ్యత మాది. మీరు ఫలించారు, మీరు విస్తరించారు, మీరు ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన పంటను దుష్టుడు మృంగాలని ప్రయత్నం చేస్తాడు. వాడు పని అదే. ఇప్పుడు పడిపోయిన వాడిని ఇంకేం చేస్తాడు? సాతానుగాడు పడిపోయిన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు సినిమాల్లో ఉన్నవాడికి సైతాన్ని పడతాడా? చర్చిలో ఉన్నవాడికి పడతాడా? మాట్లాడాలి. ఎందుకు? వాడు ఆల్రెడీ పడిపోయాడు. ఇంక వాడికి థియేటర్లో నిద్ర ఏమవుతుంది? వాడికి చర్చిలో నిద్ర వస్తుంది. థియేటర్లో నిద్ర వస్తుందా? రాదండి. చర్చిలో మాత్రం జ్వాల పడినట్టుగా నిద్ర రప్పిస్తాడు, నేను పడగొట్టే ప్రయత్నం చేయిస్తాడు. దేవునికి స్తోత్రం. చేతిలో చెప్పాలి. ముగింపులో ఉన్నాం. చాలా క్లుప్తంగా నేను ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నాను. కళ్ళంలోనికి వెళ్ళు. ఏ కళ్ళం? ఎక్కడికన్నాడు? ఆ కళ్ళంలోనికే వెళ్ళు. అమ్మా, వేరే పొలంలోనికి అన్నాడా? మీరందరూ కూడా నిస్సి అనే సన్నిధిలో మీరందరూ స్థాపించబడుదురుగాక, అందరూ కూడా స్థిరపరచబడుదురుగాక. ఇక వేరే కళ్ళం అవసరంలా. ఎందుకంటే ఇక్కడ ధాన్యం ఉంది, ఇక్కడ వాక్యం ఉంది, ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, ఇక్కడ స్వస్థతలు ఉన్నాయి, ఇక్కడ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. వాక్యం ద్వారా అనేక మందిని దేవుడు దర్శిస్తున్నాడు, మారు మనసును కల్పిస్తున్నాడు, రక్షణలో నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మలో ఫలములు ఫలింప చేస్తున్నాడు, కృపా వరముల చేత వారిని ముందుకు సాగింప చేస్తుండగా ఇక వేరే పొలానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి మీకు? ప్రైజ్ ది లార్డ్. అయితే గీతే సంఘబద్ధం చేస్తానంటే వెళ్ళాలి. అయితే గీతే సింహాసనం ఇస్తానంటే వెళ్ళాలి. అయితే గీతే వాక్యమంతా నువ్వే చెప్పు అంటే వెళ్ళాలి. అయితే గీతే తాళాలన్నీ నీకే ఇస్తా. ఏ తాళాలు? చర్చి తాళాలు, కానుక పెట్టి తాళాలు, అన్ని తాళాలు నీకే ఇస్తా అని అంటే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అలా వెళ్ళిన వాడు కూడా నిలకడగా నిలబడలేడు. ఇప్పుడు ఫస్ట్గా వచ్చిన మొదటి కోడలకి మొదటిగా స్థానాన్ని ఇస్తారు. తర్వాత రెండవ కోడలకు కూడా స్థానం ఇస్తారా? ఎవరా? తాళపు గుర్తు ఉడి నుండి మరొక బడికి, ఒకరి నుండి మరొకరికి మార్చబడదా? దేవునికి స్తోత్రం. పాత వచ్చిన వాళ్ళ కంటే ముందు వచ్చిన వాళ్ళు ఏంటంట? ముద్దు. ఎవరు? ముందు వచ్చిన వాళ్ళు, అదే కొత్తగా వచ్చిన వాళ్ళు ముద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. బట్ట ముందు, స్నానం అనగా ముందు ఏమన్నాను? దుప్పటి అనగా ప్రార్థన. 2 స్నానం అనగా బాప్తీసం. 3 తైలం అనగా పరిశుద్ధాత్మ దేవుడు. 4 బట్టలు అనగా ప్రవర్తన. తర్వాత మాట చదవమ్మా. కళ్ళముకు వెళ్ళాలంటే సన్నిధికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ఒకే మందిరంలో ఉండాలి, ఒకే విశ్వాసులుగా ఉండాలి. అటు ఇటు తిరగకూడదు. దేవునికి స్తోత్రం. కాసేపేమో ఊర్లో పాస్టర్ గారు, కాసేపేమో మీరే పాస్టర్ గారు, కాసేపేమో వేరే పాస్టర్ గారు, కాసేపేమో ఊర్లో పాస్టర్, కాసేపు మీరే పాస్టర్, కాసేపు వేరే పాస్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోమవారం ఒక పాస్టర్ గారు, బుధవారం ఒక పాస్టర్ గారు, గురువారం ఇంకో పాస్టర్ గారు, శుక్రవారం ఇంకో పాస్టర్ గారు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం. వాళ్ళెవరో నీటిని ద్రాక్షారసంగా మార్చారు, అక్కడికి వెళ్ళిపోదాం. పామును కర్రగా చేశారు, అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకు? ఇప్పుడు పాము కర్ర అవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు పాము కర్ర అవ్వాల్సిన అవసరం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మాట, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. ఏమై ఉండాలి? మరుగై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను హెచ్చించే వరకు ఆ కళ్ళములో నీవేమై ఉండాలి?
మరుగై ఉండాలి. దేవుడు నీకు ఉన్నత స్థితి ఇచ్చే వరకు కూడా మరుగై ఉండాలి. మరుగైన జీవితం రేపు మహిమకరమైన జీవితంగా మార్చబడుతుంది. నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు అంతగా హెచ్చిస్తాడు. ఎంతగా దేవునికి లోబడతావో అంతగా దేవుడు ఉన్నత స్థితికి నేను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. మీరందరూ అలాగా మరుగైన జీవితానికి అప్పగించుకుందురుగాక. తర్వాత మాట చదవమ్మా, 5వ వాక్యం చదువుదాం. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినట్లుగా చేసెను. ఆజ్ఞాపించినదంతయు చేసింది. ఏం చేసిందట? కొంచెమా అంతా? అందరు చెప్పాలి, కొంచెమా అంతా? ఆజ్ఞాపించిన అంతయు చేసినా చేయలేదా? మరి మీరు చేస్తున్నారా? అత్త సేవకునికి సూచన, రూతు సంఘ విశ్వాసులకు సూచన, బోయాజు సంఘానికి యజమానుడైన యేసుక్రీస్తు వారికి సూచన. అత్త యజమానుడికి లోబడి, యజమానుడు అంటే యేసయ్యకు లోబడి సేవకుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? సేవకుడుకు అంతా కొంత అసలు కాదా? మీరు అంతలో ఉన్నారా, కొంతలో ఉన్నారా, వింతలో ఉన్నారా, అసలు లేరా? మిమ్మల్ని మీరు మీ గుండెల మీద చేసుకుని పరిశీలన చేసుకోండి. పాస్టర్ గారు తలబట్లు వేసుకుని రమ్మన్నాడు, వేసుకుని వచ్చావా? పాస్టర్ గారు సమయానికి రమ్మన్నాడు, సమయానికి వచ్చావా? పాస్టర్ గారు ఉపవాసం ఉండమన్నాడు, ఉండగలిగావా? పాస్టర్ గారు లోకానికి వేరే ఉండమన్నాడు, వేరే ఉన్నావా? ఆదివారం మానక దేవుని సన్నిధిలో కనపడమన్నాడు, కనపడ్డావా? మాట్లాడరే. ఇప్పుడే తలకాయలు ఊపారు. అంతానండి, అంతగా మించండి, ఇంకా ఎక్కువండి. మీరు ఆ అనే లోపలే మేము మీరు ఆ అనే లోపల మేము అనేవాళ్ళం. అంత నిష్టగా, అంత భక్తిగా మేము ముందున్నాము అని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ మీకు నువ్వే మోసపరుచుకుంటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు రేపు దేవుని ఎదుట తలదించుకుని సిగ్గుపడకూడదని ఈరోజు నీ ఎదుట సూటిగా నీకు అర్థమయ్యేటట్లుగా నా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనమందరము సేవకుడు ఎంతైతే మనకి చెప్పాడో, ఏమైతే చెప్పాడో అవంతటిని కూడా మనము శిరస్సు వహించి 100% దాన్ని మనం చేయుదుముగాక. రైట్. తర్వాత ఏమి రాస్తుంది? బోయాజు మనసున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి. చాలండి. తర్వాత ఇవేం చేసిందంటే పొలంలోకి వెళ్ళి ఏం చేసింది? రూతు గారు ఏం చేశారు? పొలంలోకి వెళ్ళి ఏం చేశారు? ఏం చేశారు? కాలు మీద కాలేసుకుని కుర్చీ తీసుకెళ్ళండి. ఎవరక్కడ? రేపు ఈ పొలానికి నేనే ఓనర్. రేపు ఈ పొలానికి నేనే ఓనర్. ఖబర్దార్, సరిగ్గా పనిచేయండి అందా? ఏముంది? ఏం చేసింది? పొలంకి వెళ్ళి పరిగెలు ఏరుకుంది. అంటే ఏం చేసింది? పని చేసుకుంది, పరిచర్య చేసుకుంది. మీరు కూడా మందిరానికి వచ్చిన తర్వాత అయ్యో పాస్టర్ గారు ఇప్పుడే నాకు నడుము పట్టేసిందండి బాబు, అయ్యో పాస్టర్ గారు ఇప్పుడే కన్ను మళ్ళకన్ను అయ్యిందండి బాబు, 1కి 2గా కనబడుతున్నాయి, మీరు 2 3 పాస్టర్ గారు. స్తోత్రం, హల్లెలూయా. అలా కాదు. ఏం చేయాలి? మందిరానికి వెళ్ళి చెప్పాలి. ఏం చేయాలి? మేసం మేలేసి కాలర్ పైకి ఎగరేసి చేయండి చూడా కాదు. కొంతమంది లేచారు, కొంతమందికి ఏదో జరిగింది అనుకుని, భూకంపం వచ్చింది అనుకుని గబాలు లేచి అని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఎవరికి చేయాలి? మేము మీకా? యేసు రక్తమే చేయం. మాతో చేయించుకుంటున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మాతోనే చేయించుకుంటున్నారు. పాస్టర్ గారు వీలైతే వచ్చేటప్పుడు బ్యానర్లు తండి, పాస్టర్ గారు వీలైతే వచ్చేటప్పుడు పాంప్లెట్లు తండి, పాస్టర్ గారు వీలైతే వచ్చేటప్పుడు మైకులు తండి, పాస్టర్ గారు వీలైతే వచ్చేటప్పుడు అన్నీ మేమే చేస్తే ఇంక నువ్వెందుకు? దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? నేను డాక్టర్ నుండి బాబు, నేను యాక్టర్ నుండి బాబు, నేను క్రికెటర్ నుండి బాబు, నేను పలానా కాపు వర్గానికి చెందినడు బాబు, నేను పలానా రెడ్డి వర్గానికి చెందినడు బాబు, నా ముందు రాజు వెనక రాజు అన్ని రాజులేనండి బాబు, లేకపోతే మేము పలానా ఎస్సీ వాళ్ళు ఉండి బాబు, మేము పలానా ఎస్టీ వాళ్ళు బాబు, మేము చేయకూడదండి బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ చర్చిలోకి వెళ్తే అందరూ భోజనం చేశారు, విశ్వాసాలు అందరికీ పట్టించుకున్నారు, అందరూ వెళ్ళిపోయారు, విశ్వాసాలు వెళ్ళిపోయారు. ఒక ఆమె కొంచెం లేమి స్థితిలో ఉన్న ఒక ఆమెల ఒక గోడ దగ్గర ఒక స్తంభం దగ్గర అలా వారుకుని కూర్చున్నాం. సరే, మేము భోజనం చేసి మేము పాస్టర్లు అందరూ భోజనం చేస్తున్నాం. భోజనం చేస్తుంటే నేను ఆమెను చూసి
ఏమో అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వు ఉండిపోయావంటే ఇక్కడే ఉంటావా, నువ్వు కొంప తీసి మందిరంలోనే ఉంటావా అంటే, లేదు పాస్టర్ గారు నాకు ఇల్లు ఉందంది. దేవునికి స్తోత్రం. మరి నీకు ఇల్లు ఉన్నప్పుడు చాలా దూరమేమో, రాత్రి బస్సులు ఉండవేమో, వెళ్ళలేరేమో, పద్దాడితే బస్సు ఉండదేమో పిప్పరకే అని చెప్పి ఒకవేళ ఇక్కడే ఉండిపోయిందా అని అనుకుని అడిగితే నేను ముగిచ్చేస్తాను. మీ బాధ నాకు తెలుసు, మీ వేదన నాకు తెలుసు. రేపు ఉదయం మీరు అందరు రావాలి. ఇజ్రాయేల్ అయ్యగారు ఉదయాన్నే మీ అందరికీ చక్కని పరలోక మన్నాని వడ్డించడానికి అయ్యగారు సిద్ధంగా ఉన్నారు, సిద్ధపడి ఉన్నారు. మీరందరూ మీ కుటుంబాలతో కలిసి రావాలి. కాదయ్యా, అదేం కాదయ్యా, మరి ఎందుకున్నావమ్మా అంటే, అందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు కదయ్యా, ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయిన మీరు పాస్టర్లు అందరూ భోజనం చేశాక ఆ ప్లేట్లు ఎవరు కడుగుతారు? ప్లేట్లు ఎవరు కడుగుతారయ్యా? పాస్టర్ గారు కడుగుతారా? ఆమెతో పరిచయం చేయించుకోవడం పద్ధతి కాదు కదయ్యా. మీరు తిన్న ప్లేట్లు ఆమె కడగటం కాదు, మేము కడిగితే కదా మాకు ఆశీర్వాదం. ఆ ప్లేట్లు కడిగి వెళ్దామని కూర్చున్నా ఈ చోట అంది. సరే గబగబా అన్నం తినేసి అమ్మ పరిచయం చేసుకోండి అన్నాను. బయటకు వచ్చేసరికి నా పక్కన ఒక కారు ఉంది. ఈ కారు ఎవరిదంటే ఆ ముసలామదే అన్నారు. దేవునికి స్తోత్రం. నిజమండి, ఆ ముసలావిడిదేనండి ఆ కారు అన్నారు. ఏంటి గోడకు వారుకుని ఉన్నాము ఆమెదేనంటే ఆమెదేనండి ఆ కారు అన్నారు. నాదేమో చిన్న కారు, ఆమెదేమో పొడవ కారు, విలువ కారు. సరే అని చెప్పి ఆమె కూడా పని చేసుకుని వచ్చి కారులోకి ఎక్కుతుండగా డోర్ తీసే డ్రైవర్ ఉన్నాడు. ఆమెకి తీసుకునేది నేనే, తోలుకునేది నేనే. నేను ఓదర కొట్టి వాక్యాలు చెప్పా. తీరా చూస్తే తీసేవాడు ఒకడు, తోలేవాడు ఒకడు. ఆమెకి చక్కగా కూర్చుంది. ఆమె కారు నాకంటే ముందుంది, ఆమె కారు వెనకాల నా కారు ఉంది. ఆమె ఏం చేసిందంటే, పాస్టర్ గారండి ముందు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళాలి, మీ వెనకాల మేము వస్తాం అని చెప్పి కారు పక్కకు తీయించి నేను వెళ్తుండగా నేను అన్నాను, అమ్మా ఇంత ఆశీర్వదించబడ్డామంటే అవంది. ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా? ఆ పరిచర్య చేయడం వల్లే అంది. 2 కొడుకులు ఉన్నారండి. ఏమంటుంది? భర్త చనిపోయాడంటండి. 2 కుమారులని కూడా స్కూల్లో చదివించి, కాలేజీలో చదివించుకొని, అలా చదువులు చదువుకొని వారు బాగా ఆశీర్వదించబడి 2 కూడా అమెరికాలో సెటిల్ అయ్యారంటండి. 2 అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా, కొడుకులు అమెరికాలో ఉంటే తల్లి ఎలా ఉంటుంది చెప్పండి. అసలు మీ పిల్లలే అమెరికాలో ఉన్నారనుకోండి, అసలు మీరు ఎలా ఉంటారు? కుర్చీ దిగుతారా? సోఫా దిగుతారా? ఫ్యాన్ కింద తప్ప పక్క కూర్చుంటారా? ఎందుకో ఊర్లో కూడా ఏమంటారు తెలుసా? వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎక్కడ అనుకుంటున్నారు? అనకాపల్లి అనుకున్నారా? అనకాపల్లి ఉన్నవాడే ఎగిరిగిరి పడుతున్నాడు ఈరోజు. ఇక అమెరికాలో ఉన్నవాడు ఏం చేయాలి చెప్పండి? ఆకాశం ఎక్కి కూర్చోవాలి. అంతేనా? ఏం చేశారు? వాళ్ళిద్దరు పిల్లలు కూడా చదువుకునే వయసులో అన్నిట్లో కూడా ఇలా పరిచయం చేసి ఆ సంఘంలో నమ్మకంగా ఉన్నారంట. దేవుడు శనివారం రోజు 2 పిల్లలు పంపించేసేదండి మందిరానికి. శనివారం రోజే 2 పిల్లలు పంపించేసి, పాస్టర్ గారికి ఒక చిన్న పని కూడా మనం చేయించకూడదు, ఆయన మొత్తం పనంతా మనమే చేయాలి. 2 పిల్లలు పంపించి బాత్రూంలో నీట్గా ఉన్నాయో, రేపు ఆదివారం వస్తారు, ఆ బాత్రూమ్ నీట్గా ఉన్నాయో చూసుకోండి, మందిరం నీట్గా ఉందో చూసుకోండి, ఎక్కడ బూజు కనపడకూడదు అని చెప్పి ఈమె తెల్లవారుజామున మరలా వచ్చి చెకింగ్ చేసేదట. తెల్లవారుజామున మళ్ళీ ఈమె వచ్చి సరిగ్గా తుడిచారా, సరిగ్గా చేశారా అని చూసుకుని ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత 2 పిల్లల్ని పంపించి మిగిలిన పని అంతా ఏమి చేసేలేదు. నిజంగానండి దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు చెప్పండి? మన దేవుడు ఆశీర్వదించేవాడు. ఆమేన్ చెప్పండి. నీ పిల్లల్ని ఆశీర్వదించేవాడు, నా పిల్లల్ని ఆశీర్వదించేవాడు, మన సంఘస్థులందరినీ దేవుడు ఆశీర్వదించేవాడు. ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడు. కొంతమంది నోరెళ్ళబట్టుకుని అమెరికానా అన్నట్టున్నారు. అంతస్తులు అధిగమించే శక్తి దేవుడు మనకివ్వడా? ఉన్నతమైన శిఖరంలో నిలబెట్టగలగడా? ఎప్పుడైనా దుబాయ్ వెళ్ళటం మీకు చేతనయ్యిందా? కాళ్ళు వణికిపోతాయి. దుబాయ్ వెళ్ళాలంటే కాళ్ళు చేతులు వణికిపోతాయి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలకి వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు. ఏదో పక్క ఊరికి వెళ్ళి వచ్చినట్టు వస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా అనుకున్నారా ఫ్లైటా అమ్మో టైటు నా వల్ల కాదు? దేవునికి స్తోత్రం. కానీ ఎక్కించాడా లేదా? ఇందాక నిన్న రాత్రి సాక్ష్యం చెప్పంటే నవ్వుకుంటుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, నవ్వుకుంటుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, సాక్ష్యం చెప్పట్లా. కానీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టార్టింగ్లో అన్ని చెకింగ్లు చేసేటప్పుడు బెల్ట్ కూడా తీయాలన్నారు. హ్యాండ్ బ్యాగ్లు వేసుకెళ్తే హ్యాండ్ బ్యాగులు కూడా తీయాలంటారు, బెల్ట్ కూడా తీయాలన్నారు. నేనేమో లూజ్ ప్యాంట్ వేసుకున్నా, నాకు తెలియదుగా. బెల్ట్ తీయమంటున్నాడు ఏంటినా, బెల్ట్ తీయమంటున్నాడు ఏంటి, బెల్ట్ తీస్తే ఎలాగా, బెల్ట్ తీస్తే ఎలాగా, బెల్ట్ తీస్తే ఎలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఎప్పుడైనా దేవుని కృపను బట్టి మీరు అందరూ కులుకొకటి ప్రార్థన చేసినప్పుడల్లా ఏదో ఒక ఊరికి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా బెల్ట్ కాకుండా చక్కగా టైట్ ఉన్న ప్యాంట్ వేసుకెళ్తున్నా. తెలిసిపోయింది నాకు. ఇంకా ఎవరికి తెలియదు. మొన్న నేను ఒకసారి అలా వెళ్ళిపోతుంటే నా వెనకాల అన్న ఎటు వెళ్ళిపోతున్నా అంటాడు. అంతా ఏదో నీకు అన్నీ తెలుసురా బాబు, నాకు దేవుడు ఎక్కించాడు, నడిపించాడు, తీసుకెళ్ళాడు. ఊరు దాటడమే కాదు, రాష్ట్రం దాటడమే కాదు, రేపు దేశాలు కూడా దేవుడు దాటిస్తాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా అని చెప్పి మీరు అందరూ ప్రభువా మా పాస్టర్ గారిని దేశం దాటించు. ఎందుకు దాటాలి అసలు? ఎందుకు దేశం దాటాలి? ఎందుకు వెళ్ళాలి అసలు? పని ఉంటే వెళ్ళాలి, పరిచయం ఉంటే వెళ్ళాలి, అంతేగాని ప్రభా ఏదో రకంగా తీసుకుపో ప్రభా, ఈ ఊరిలో ఉంచొద్దయ్యా, మా మధ్య ఉంచొద్దయ్యా, తీసుకుపో ప్రభా, ఏ దేశానికి వెళ్తావో ఈ పాకిస్తాన్కి తీసుకుపో, గొడవే ఉండదు మాకు ఇంకా. లేకపోతే ఆ ఇజ్రాయెల్ దేశాన్ని తీసిపో, బాంబులు వేస్తున్నాడు, ఏ బాంబు ఈయన మీద వేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పాలి, దుప్పటి పరచాలి, బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఏం చేయాలి? ప్రవర్తన సరిగ్గా ఉండాలి, తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? చెప్పరే. ఏం చేయాలి? చీపురు పొల్ల కూడా తీయద్దు. ఇంకా చర్చిని పాడు చేసి కొంతమంది ఉన్న చోట వాసన, ఎటు పోయినా ఎక్కడ కూడా అదే పని కొంతమందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చర్చిని ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలి? నీట్గా ఉంచుకోవాలి. ఎవరు నీట్గా ఉంచుకోవాలి? మేమే తెప్పాలా బింది చీపిరి పట్టుకుని తుడుచుకుంటూ ఉండాలా? రావాలి. గుడి విశ్వాసులు తెల్లవారుజామున వచ్చి పరిచయం చేస్తున్నారు, పిప్పర్లో కూడా పరిచయం చేస్తున్నారు, పులాయిగూడెంలో పరిచయం చేస్తున్నారు. మీరు మీ పిల్లలు పరిచర్య చేస్తున్నారు కనుకే దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు.